ఓకే. మరొక వారం ఈ రీతిగా బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ కావడానికి దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. లాస్ట్ వీక్ జెనసిస్ 17th చాప్టర్లో 14th వర్స్ వరకు మనము కంప్లీట్ చేసాం. అనగా సున్నతి అనే ఆచారము అబ్రహాముకి ఇవ్వడము అనే అనుభవం దగ్గర మనము ఆగిపోయాం. మరి దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత ఆయన అంచెలంచెలుగా తన వాగ్దానాన్ని అబ్రహామునకు అందించడం మాత్రమే కాకుండా అంచెలంచెలుగా అబ్రహామును సిద్ధపరుస్తున్నాడు. నేను గత వారాల్లో కూడా చెప్పాను, వీఆర్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్స్. అబ్రహాం కూడా మనవలే సామాన్యమైన మానవుడే. కానీ విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు దేవుడు తన సహాయాన్ని మనకు అందిస్తే ఆ సహాయం ద్వారా విశ్వాసంలో దేవుడు కోరిన పరిపూర్ణతలోనికి పరిపక్వతలోనికి రావటానికి అవకాశం ఉంది. చాలాసార్లు మనం అనుకుంటున్నాము, నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత దేవుడు నన్ను వాడుకుంటాడు అని మనం భావిస్తూ ఉంటాం. కానీ గాడ్ వాంట్స్ టు మేక్ అస్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా పర్ఫెక్ట్ బీయింగ్ లేరు. సో దేవుడే మనల్ని పర్ఫెక్ట్ చేయాలి. కాబట్టి అబ్రహాము జీవితంలో నాకు కనిపించిన, అనగా మనము ధ్యానం చేస్తున్న అంశాల్లో కనిపించిన అంశాలు గమనిస్తే, మరి ఈ వాజ్ అండర్ ది ప్రాసెస్ ఆఫ్ పర్ఫెక్షన్. ఒక కుమ్మరి మట్టిని తీసుకొని వచ్చి ఒక పాత్రను సిద్ధం చేస్తున్నప్పుడు ఏ రీతిగా ఆ పాత్ర ఆ కుమ్మరి మనసులోనికి అనుగుణంగా సిద్ధం చేయబడటానికి ఏ రీతిగా అయితే కుమ్మరి తన చేతులను ఆడిస్తూ ఉంటాడో, ఆ సమయంలో అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని తొలగించి ఒక పాత్రను చేస్తాడు. ఆ రీతిగా అబ్రహాం వాస్ బీయింగ్ మోల్డెడ్. దేవుని చేత అతడు మలచబడుతూ ఉన్నాడు. ఆ వాస్తవాన్ని మనము గమనించాలి. అలాగే 17th చాప్టర్ వరకు అబ్రాముగా ఉన్నాడు. తాను అబ్రాముగా ఉన్నప్పుడు ఇస్మాయిల్ పుట్టాడు. సో దేవుడు అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. సో ఇక మీదట మనకు అబ్రాముగా కనిపించకుండా అబ్రహాముగా కనిపిస్తాడు. ఏ చేంజ్ ఆఫ్ నేమ్, ఆటోమేటిక్లీ ఏ చేంజ్ ఆఫ్ ఐడెంటిటీ. అతని యొక్క వ్యక్తిత్వంని గుర్తు కలుగుతుంది. అలాగే 15వ వచనంలో కూడా 17-15లో కూడా శారయి పేరును శారాగా మారుస్తాడు. శారయి పేరును శారాగా మారుస్తాడు. ఆమె ప్రిన్సెస్, శారా అంటే ప్రిన్సెస్ అని. మరి అక్కడ ఆమె వలన నీకు కుమారుడు కలుగుతాడు. 16వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. నేను ఆమెను ఆస్వాదించి ఆమె వలన నీకు కుమారుని కలగ చేసేదను, నేను ఆమెను ఆస్వాదించదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుతారని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగున, 90 ఏండ్ల శారా కరుణ అని తన మనసులో అనుకొనెను. ఇక్కడ ఇద్దరి పేర్లు మార్చడం, అనగా అబ్రహాం పేరును అబ్రహాముగా, శారాయి పేరును శారాగా మార్చడం కనుక దేవుని ప్రణాళికలో వారు ఒక స్టెప్ ఫర్దర్ విశ్వాసంలో కానీ, లేకపోతే దేవుడు మలచిన ఆ అనుభవాల్లో కానీ ఒక స్టెప్ ఫర్దర్ వచ్చారు. కాబట్టి దేవుడు వారి పేరుతో పాటుగా వారి ఐడెంటిటీ కూడా మారుస్తున్నాడు. అనగా గతంలో ఉన్న ఆ వీక్నెసెస్ లో నుంచి ఒక పర్ఫెక్ట్ బీయింగ్ గా వారిని మలిచే ప్రాసెస్ లో, అనగా ఇప్పటికీ ఇంకా పర్ఫెక్ట్ కాలేదు. ఈ పర్ఫెక్షన్ అనేది ఎక్కడ కనబడుతుందంటే 22వ అధ్యాయంలో అబ్రహాం ఇస్సాకును బలి అర్పించే ఆ సమయంలో కనబడుతుంది. అప్పటి వరకు ప్రాసెస్. కాబట్టి ఈ ప్రాసెస్ లో ఒక స్టెప్ ఫర్దర్, ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఉంటాయి కదండి, సెమీఫైనల్స్కి వచ్చినట్టుగా లెక్క అబ్రహాం కానీ శారై కానీ. సో వాళ్లకు ఆ పేర్లు మార్చి ఇక్కడ ఆ వాగ్దానాన్ని తిరిగి కన్ఫర్మ్ చేస్తూ, ఆమె వలన, అనగా శారా వలన నేను ఆమెను ఆశీర్వదించాను, ఆమె వలన
అనేక జనములకు తల్లి అయి ఉంటుంది. ఆమె రాజులు ఆమెలోంచి వస్తారు. ఈ మాట కన్ఫర్మ్ చేయడానికి గల కారణం ఏంటంటే 16th చాప్టర్లో హాగరు ద్వారా ఇస్మాయిల్ జన్మిస్తారు. కాబట్టి ఒకవేళ శారా ఈ ఇస్మాయిలే వారసుడు కదా అనే భావనలో, అబ్రహాం కూడా ఇస్మాయిల్ తన సంతానమే కాబట్టి అలా భావించే అవకాశం ఉంది. కాబట్టి గాడ్ వాజ్ రీకన్ఫర్మింగ్, మరలా కన్ఫర్మ్ చేస్తున్నాడు, నేను నీ భార్య అయిన శారా ద్వారా గర్భఫలాన్ని అనుగ్రహించబోతున్నాను అనే ఆ కన్ఫర్మేషన్ కలుగుతుంది. అలాగే ఆ చివరి వచనం బాగా 17వ అధ్యాయంలోనే 24వ వచనం నుంచి మనం గమనిస్తే, అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అతని కుమారుడు ఇస్మాయిలు సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఒక్కదిన మంది అబ్రామును అతని కుమారుడైన ఇస్మాయిలును సున్నతి పొందిరి. ఒక్కదిన మంది తండ్రి కొడుకులు సున్నతి పొందారు. సో దీన్ని బట్టి ఇంకొక డిఫరెన్స్ మనం కనుగొనే ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఇస్మాయిలు పుట్టినప్పుడు సున్నతి అనే సాంప్రదాయము అప్పటికి అందించబడలేదు. అనగా ఇస్మాయిల్ వాజ్ బోర్న్ బిఫోర్ ది సర్కంసిషన్. ఆ సున్నతి అనే ఆ సాంప్రదాయాన్ని, ఆచారాన్ని, ఆ ఆచారము దేవునికి అబ్రహాము సంతానానికి దేవునికి మధ్య కలిగిన ఆ నిబంధన ద్వారా కలిగింది. కాబట్టి ఆ నిబంధనకు ముందు ఇస్మాయిల్ జన్మించాడు. కాబట్టి ఆ సున్నతి సంస్కారం ఇచ్చినప్పుడు అబ్రహాము ఇస్మాయిలు ఇద్దరు కూడా ఒకే దినమందు సున్నతి పొందారు. అంటే ఆ సమయానికి అబ్రహాము 99 సంవత్సరాలు, ఇస్మాయిల్ 13 సంవత్సరాలు. సో ఇస్మాయిల్కు ఇస్సాకుకున్న డిఫరెన్స్ ఏంటంటే, ఇస్మాయిల్ పుట్టినప్పుడు ఆ సున్నతి సంబంధమైన నిబంధన, లేకపోతే దేవునికి అబ్రహామునకు కలిగిన ఆ నిబంధన సాదృశ్యం అక్కడ లేదు. ఆ సాదృశ్యానికి ముందుగా ఇస్మాయిల్ పుట్టాడు. వేరే ఇస్సాకు ఆ సున్నతి ఆ సాదృశ్యంలోనికి, ఆ నిబంధనలకు వచ్చిన తర్వాత పుట్టాడు. అనగా హీ వాజ్ బోర్న్ ఆఫ్టర్ ది కవనెంట్. బిఫోర్ ద కవనెంట్ ఇస్మాయిల్, ఆఫ్టర్ ది కవనెంట్ ఇస్సాకు జన్మించారు. ఇద్దరు అబ్రహాము సంతానమే అయినప్పటికీ, ఇద్దరిని దేవుడు దీవించినప్పటికీ, కానీ ఏర్పాటు చేయబడిన సంతానముగా ఇస్సాకు సంతానం మాత్రమే పిలువబడటానికి గల కారణం ఏంటంటే, ఇస్సాకు మరి ఆ నిబంధన, లేకపోతే ఆ సర్కంసిషన్ అనే ఆ నిబంధన కలిగిన తర్వాత జన్మించిన వాడు. అదే రీతిగా ఇస్సాకు జన్మకు ముందు వారిద్దరి పేర్లు మార్చబడ్డాయి. అబ్రాహాం పేరు, శారాయి పేరు, ఇద్దరి పేర్లు మార్చబడి అబ్రహాముగా, శారాగా మార్చబడ్డారు. పేర్లు మారిన తర్వాత, సున్నతి వారికి అనుగ్రహించబడిన తర్వాత అప్పుడు ఇస్సాకు పుట్టాడు. సో ఈ డిఫరెన్సెస్ మనం గమనించాలి, ఇస్మాయిల్కు, ఇస్సాకు. అలాగే ఇస్మాయిల్ కూడా అబ్రహాము సంతానమే కాబట్టి అబ్రహాము ఇస్మాయిల్ కొరకు ప్రార్థన చేస్తాడు. ఒకసారి 17వ అధ్యాయంలోనే 20వ వచనం చూడండి. ఇస్మాయిల్ గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగచేసి అత్యధికంగా అతని విస్తరింపచేసను. అతడు 12 మంది రాజులను కన్ను, అతనిని గొప్ప జనంగా చేసను. అయితే వచ్చు సంవత్సరమునకు ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచదని చెప్పాడు. ఇస్మాయిల్ కూడా దీవించబడతాడు, గొప్ప జనం అవుతాడు. 12 మంది రాజులు వస్తారు అతని నుంచి. కానీ నిబంధన జనం ఎవరంటే, శారాయి ద్వారా జన్మించబడిపోయేవాడే నిబంధన జనుడు. ఒకసారి ఇస్మాయిల్ ఏ రీతిగా దీవించబడ్డాడో, అనగా ఇక్కడ చెప్పబడ్డ వాగ్దానము ఏ రీతిగా నెరవేర్చబడిందో 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 12 నుంచి నేను చదువుతాను. ఐగుప్తీయురాలను శారా దాసైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడు ఇస్మాయిల్ వంశావళి ఇదే.
ఇస్మాయిలు జ్యేష్ఠ కుమారుడైన సెబాయోతు, కేదారు, అద్బయోతు, మిస్పాము, మిష్మా, దుమారమషా, హదరు, తేమా, ఎతూరు, నాపీరు, కెదెమా అను వారి వారి వంశాల ప్రకారము వారి పేర్ల చొప్పున ఇస్మాయిలు కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామంలో వారి వారి కోటలో ఇస్మాయిలు కుమారులు వేరే, వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 మంది రాజులుగా ఉన్నారు. ఇస్మాయిల్ బ్రతికిన సంవత్సరంలో 137 అప్పుడు అతని ప్రాణం విడిచి పితరులకు చేర్చబడును అంటూ ఇస్మాయిల్ సంతానం గురించి దేవుడు ఇస్మాయిల్ను ఏ రీతిగా దీవించాడో ఆ వాస్తవాన్ని తెలియచేశాడు. సో ఇస్మాయిల్ హాగరు ద్వారా జన్మించినప్పటికీ అతను షారై ద్వారా జన్మించబడలేదు కాబట్టి అతడు వాగ్దాన సంతానం కాకపోయినప్పటికీ అతడు అబ్రహాము వలన జన్మించాడు కాబట్టి అబ్రహాము ఆ ఇస్మాయిల్ గురించి విజ్ఞాపన చేశాడు కాబట్టి అబ్రహాము ప్రార్థన ఆలకించి ఇస్మాయిల్ను ఆయన దీవించాడు. ఎందుకంటే ఇస్మాయిల్ కానీ హాగర్ కానీ మరి ఆ రీతిగా వారు ఆ యజమాని లేకపోతే యజమానురాలు చేతిలో వారు వాడబడ్డారు, కానీ వారి పొరపాటు అక్కడ లేదు. ఎందుకంటే వారు యజమానుని మాటకు విధేయత కనబరిచారు కాబట్టి ఇస్మాయిల్ కానీ హాగర్ కానీ మరి దేవుడు వారిని దీవించడానికి ఒక ఏర్పాటు చేశాడు. సో ఇక్కడ మరలా దేవుడు చెబుతూ 21వ వచనంలో, అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచని చెప్పాను. ఆ మాట చెప్పిన తర్వాత తిరిగి 18వ అధ్యాయంలో మరి అబ్రహాము దగ్గరికి మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. వారు అతని చూచి గుడారం వాకిట నుండి అతడు వారిని చూచి గుడారం వాకిట నుండి వారు ఎదుర్కొంటకు పరిగెత్తుకుని పోయి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాడల్లా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కొడుకొని ఈ చెట్టు కింద అలసట తెచ్చుకునండి, కొంచెం ఆహారం తెచ్చదను, మీ ప్రాణం బలపరచుకునండి, తర్వాత వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు మీరు వచ్చిదరను. వారు నీ ఇంట నీవు చెప్పినది చేయమనగా అబ్రహాము వారికి భోజనము సిద్ధం చేస్తాడు. ఇక్కడ 17వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు స్వయంగా ఆయన దర్శనమందు షారై ద్వారా నీకు కుమారుని కంటావు, ఇక మీద నెక్స్ట్ ఇయర్ కల్లా నీవు కుమారుని కంటావు అని చెప్పినప్పటికీ కూడా తిరిగి స్వయంగా 18వ అధ్యాయంలో దేవుడు తన 2 దూతలతో కలిసి యెహోవా దేవుడు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా రావటానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ వాగ్దానం ఆల్రెడీ 17-20 చెప్పాడు, 20-21 చెప్పాడు, ఇక మీద రాబోయే సంవత్సరానికి షారాయ్ బిడ్డను కంటుందని. మరలా వచ్చి ఇక్కడ కన్ఫర్మ్ చేయడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే అబ్రహాము విశ్వాసంలో పరిపూర్ణతలోనికి ఇంకా రాలేదు కాబట్టి అప్పటి వరకు దేవుడు ఏ రీతిగా దర్శనం ఇచ్చాడంటే ఆయన దర్శనమందు లేకపోతే స్వప్నమందు కనబడ్డాడు, కానీ వ్యక్తిగతంగా పర్సన్ గా కనిపించలేదు. అలాగే 15వ అధ్యాయంలో యెహోవా వాక్యం అతని దగ్గరికి వచ్చింది, అనగా ద మెసేజ్ వాస్ సెంట్ టు హిమ్ బట్ నాట్ ఇన్ పర్సన్. కాబట్టి వాక్యం వచ్చింది, లేకపోతే దర్శన రీతిగా తెలుసుకుంటూ వచ్చాడు, కానీ స్వయంగా అతనికి ఆ కన్ఫర్మేషన్ ఇవ్వాలి, అబ్రహాములో ఆ వాగ్దానము ఆ ఆశీర్వాదం పొందదగిన రీతిగా విశ్వాసం పెంపొందింప చేయాలి అని అక్కడ ఈ విషయాన్ని తెలియచేయడానికి దేవుడు స్వయంగా 2 దేవదూతలతో పాటు వచ్చాడు. చాలా మంది కొంతమంది థియాలజియన్స్ ఏమంటారంటే అక్కడ ట్రినిటేరియన్ కాన్సెప్ట్ ఉంది, ఆ ఇద్దరు ఎవరో కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని చెప్పడం జరుగుతుంది. కానీ 19వ అధ్యాయం మొదటి భాగంలో ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పుడు అంటూ సొదొమకు 2 దేవదూతలు వెళ్తారని, వారు లోతును అతని కుటుంబాన్ని లాక్కుని వస్తారని చెప్పిన ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే మరి అక్కడ ఆ ట్రినిటేరియన్ కాన్సెప్ట్ కన్నా మరి 2 దూతలతో కలిసి యెహోవా దేవుడు వచ్చాడు అని భావించడానికి అవకాశం ఉంది.
అలాగే ఆ చెట్టు దగ్గర సింధూర వనములో ఇశ్రాయేలు అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడును అనే ఆ డిస్క్రిప్షన్ ఎందుకు ఇవ్వబడిందంటే అది ఎడారి ప్రాంతం, ఇసుక నేల. కాబట్టి ఎడారి ప్రాంతంలో ఇసుక నేలలో ప్రయాణం చేసేవారు ఎవరైనా కానీ ఆ మార్గ మధ్యంలో ఒక చెట్టు ఉన్నా ఆ చెట్టు కింద సెద తీర్చుకుంటారు. లేకపోతే ఆ మార్గ మధ్యంలో ఎవరైనా గుడారం వేసుకుంటే వారి దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకోవడం కానీ ఆహారం పుచ్చుకోవడం కానీ ఆనవాయితీ. ఎందుకంటే ఎడారిలో వారికి వేరొక మార్గం లేదు. వారిని ఆశ్రయించకపోతే ఆ ఎడారి ప్రయాణం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి చనిపోతారు. కాబట్టి అబ్రహాము అక్కడ గుడారం వేసుకుని చెట్టు కింద ఉన్నాడు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే యాత్రికులకు హాస్పిటాలిటీ ఇవ్వాలి. కాబట్టి ఆ ఎడారి ప్రాంతంలో కలిగే ఇబ్బందులు అబ్రహాముకు తెలుసు కాబట్టి అబ్రహాము వారిని బతిమలాడడం తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఎండవేళ వచ్చారు అని అక్కడ చెప్పబడ్డానికి గల కారణం ఏంటంటే అంతకుముందు ఆయనకు రాత్రి వేళ దర్శనంలో కానీ లేకపోతే వాక్కు ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ బయలుపరిచిన దేవుడు ఈ ఎండవేళ రావడానికి గల కారణం ఏంటంటే ఇది కల కాదు నాయన, ఇది డ్రీమ్ కాదు, కథనం కాదు, వాస్తవము అని అబ్రహాముకు చెప్పడానికి మరి ఎండవేళ వచ్చాడు. ఎందుకు ఆ రీతిగా ఆ కన్ఫర్మేషన్ మళ్ళీ ఇవ్వాల్సి వచ్చిందంటే ముందు అధ్యాయంలోకి వెళ్దాం. 17 చూడండి. ఆమె వలన మీకు రాజులు కలుగుదని చెప్పగా అప్పుడు అబ్రాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వానికి సంతానము కలుగున 90 ఏళ్ల శారా కన్నా అని తన మనసులో అనుకొనెను. అనగా ఇంకా అనుమానపు బీజము అబ్రహాములో ఉంది కాబట్టి దేవుడు స్వయంగా రావడం జరుగుతుంది. అదే రీతిగా 18:13 శారాయి కూడా నవ్వుతుంది. ఎందుకు నవ్వావంటే నేను నవ్వలేదంటుంది. నువ్వు నవ్వావు అని దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. ఈ ఇద్దరు అనగా అబ్రహాము నవ్వుతాడు, శారా కూడా నవ్వుతుంది. కానీ ఈ నవ్వు అనేది హేళనతో కూడింది, అవిశ్వాసంతో కూడింది కాదు. కొన్నిసార్లు మనము హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టరు ఆ పేషెంట్ బ్రతకడం కష్టమండి, హోప్స్ లేవు అని చెప్పినప్పుడు పాస్టర్స్ గా మేము వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి పర్లేదండి ప్రార్థన చేస్తాం, దేవుడు బాగు చేస్తాడు. అప్పుడే డాక్టర్ చెప్పి వెళ్ళి ఉంటాడు ఇంపాసిబుల్ అని చెప్పిన తర్వాత పాస్టర్స్ గా మేము వెళ్ళి తప్పనిసరిగా దేవుడు బాగు చేస్తాడు, విశ్వాసంగా ఉండండి నేను చెప్తాను. చెప్పినప్పుడు ఆ పేషెంట్ గట్టిగా నవ్వడు, ఎగతాళి చేయడు, ఒక చిన్న నవ్వు అంటాడు. ఎందుకంటే ఒక నిరాశ మధ్య, అవునా మంచిదే కదండి దేవుని స్తోత్రం అని ఆ సంతోషాన్ని వ్యక్తం చేయకపోయినప్పటికీ, సంతోషం లేకపోయినప్పటికీ సరే జరిగితే జరగనియండి, ప్రార్థన వల్ల నేను బాగైపోతే మంచిదే కదా అనే ఒక భావన కనబడుతుంది. కానీ ఆ భావనలో పరిపూర్ణమైన విశ్వాసం లేదు, అల్ప విశ్వాసం. కాబట్టి దేవుడు స్వయంగా రావడానికి గల కారణం అంటే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పెంపొందింప చేయటానికి. ఈవెన్ ఇన్ అవర్ ఓన్ సిచ్యుయేషన్స్ కొన్నిసార్లు మనం అడుగుతుంటాం, అడిగేవి మన మానవ సంబంధమైన శక్తి సామర్థ్యాలను బట్టి అవి ఇంపాసిబుల్స్ గా కనిపిస్తాయి. ఈవెన్ శారా 99 ఏళ్ళు నాకున్నాయని అబ్రహాం అంటే 90 ఏళ్ళు అని శారా అంటుంటే మరి ఆ వయసులో వారికి గర్భఫలము కలగడం అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్. కానీ దేవుని ఆ శక్తి ఎప్పుడు బయలుపడుతుందంటే when human capacity fails, మానవ శక్తి కానీ జ్ఞానము కానీ విఫలమైపోయినప్పుడు దేవుని శక్తి ప్రస్ఫుటం అవుతుంది. మానవుడు చేయగలిగిందే దేవుడు చేస్తే దేవునికి ఆ గొప్పతనాన్ని ఆపాదించలేం మనం. కాబట్టి మానవునికి అసాధ్యమైనవి దేవుడు సాధ్యపరిచినప్పుడు, అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచు వాడిని బట్టి నేను సమస్తము
చేయగలను అనగా ఐ హ్యావ్ ఎ కెపాసిటీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ బికాస్ ఐ హ్యావ్ మై గాడ్ హూ కెన్ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు వాడిని బట్టి నేను సమస్తం చేయగలను. సో ఈ విజిట్, దేవుడు స్వయంగా రావటానికి ఈ విజిట్ గల కారణం ఏంటంటే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పెంపొందింప చేయటానికి. అనగా ఆ వాగ్దానం పొందదగిన విశ్వాసము అబ్రహాము జీవితంలో పెంపొందింప చేయాలి అని దేవుడు భావించాడు. కాబట్టి ఆ భావన నేపథ్యంలో దేవుడు విజిట్ చేస్తాడు. ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయం 20 నుంచి నేను చదువుతాను చూడండి. అక్కడ ఒక మూర్ఛ రోగిని యేసు దగ్గరికి తీసుకుని వస్తారు. అక్కడ జరిగిన సంభాషణ నేను చదువుతాను. వారు ఆయన వద్దకు వాడిని తీసుకొని వచ్చి దయ్యం ఆయన చూడగానే వాడిని విలవిలలాడించిన కనుక వాడు నేల మీద నురుగు కార్చుకొని పొర్లాడుచున్నాను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైందని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండి అది వాని నాశనం చేయడని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడదోయను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము. వాట్ ఎవర్ ఏం జరిగినప్పటికీ కూడా జరిగిపోయిందండి. మీ శిష్యుల దగ్గరికి కూడా తీసుకెళ్ళాను, వాళ్ళ వల్ల కూడా కాలేదు, మరి ఎవరి వల్ల కూడా కాలేదు. ఒకవేళ నీ వలనైతే అనగా ఒక చిన్న హోప్ చూపిస్తాడు. అప్పుడు యేసుప్రభువు చెప్పిన మాట అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నేను చేస్తానని నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తం సాధ్యం. సో అబ్రహాము జీవితంలో ఆ పరిపూర్ణమైన నమ్మకం ఇంకా పూర్తిగా ఏర్పడలా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అనేది ఇట్ వాజ్ ద బిగినింగ్. కానీ ఆ ప్రాసెస్ లో మనం ఎదగాలి. ఇప్పుడు బ్యాప్టిజం ద్వారా మనము దేవుని యందు విశ్వాసం ప్రదర్శిస్తాం. అంత మాత్రం చేత బ్యాప్టిజం తీసుకున్నాం కాబట్టి, ఆనాడు విశ్వాసాన్ని ప్రదర్శించాం కాబట్టి మనం పరలోకానికి వెళ్తాము అనే ఆ పాస్పోర్ట్ మనకు అందించబడదు. ఎప్పుడు అందించబడుతుంది? ఆ కన్ఫెషన్, ఆ బ్యాప్టిజం టైంలో చేసిన ఆ కన్ఫెషన్ మన జీవిత కాలం అంతా కొనసాగింప చేయాలి. అందుకే ఆ బ్యాప్టిజం టబ్ లో అడిగే ప్రశ్న అంటే ఈ విశ్వాసాన్ని జీవితాంతం కొనసాగింప చేసుకుంటావా? సో కాబట్టి ఈ ఎగ్జాంపుల్, ఈ మార్కు సువార్తలో ఎగ్జాంపుల్ ఏమని చెప్తుందంటే, అయ్యా నీ వలనైతే నా కుమారుని బాగు చేయంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమైనప్పుడు ఆ తండ్రి నమ్ముచున్నాను అని వెంటనే ఏమిటంటే నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి, స్ట్రెంగ్థెన్ మై ఫెయిత్. నా జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే నాకు విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసం పరిపూర్ణంగా లేదు, ఆ విశ్వాసంలో పరిపక్వతలకు రాలేదు. అనగా నా జీవితంలో ఒక అద్భుతము జరిగించబడే విశ్వాసాన్ని నేను ఇంకా పొందలేదు. కాబట్టి ఆ అద్భుతము నా జీవితంలో పొందే ఆ విశ్వాసాన్ని కూడా నీవే పెంపొందింపచేయి. సో దట్స్ వాట్ గాడ్ డూయింగ్ అట్ విత్ అబ్రహాం. అబ్రహాంతో అదే చేస్తున్నాడు. అబ్రహాం జీవితంలో ఒక అద్భుతం చేయడానికి దేవుడు అబ్రహాంని ఎన్నుకున్నాడు. కాబట్టి అతనిలో ఆ ఆశీర్వాదం పొందదగిన విశ్వాస పాళ్లను దేవుడు పెంపొందింప చేయడానికి ఆయనే స్వయంగా రావడం, ఆయనే స్వయంగా మాట్లాడడం, వారు నవ్విన దాన్ని ఇద్దరిని గమనించి మరి ఆ నవ్వు అపహాస్యం కాదని, అది నిరాశతో నిస్పృహతో కలిగిన ఆ నవ్వు అని ఆ వాస్తవాన్ని తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ యూ విల్ హ్యావ్ ఏ బేబీ, యూ విల్ హ్యావ్ ఏ బాయ్ చైల్డ్ అనే విషయాన్ని అక్కడ దేవుడు స్వయంగా చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది. ఇది ఇలా కొనసాగుతుండగా 18-16 నుంచి అబ్రహామునకు అదే రీతిగా దేవునికి మధ్య ఒక సంభాషణ, ఆ సంభాషణ కూడా లోతు గురించిన సంభాషణ. సో ద ఫాలోయింగ్ 19th చాప్టర్ కూడా లోతు గురించిన అనుభవాలే మనకు కనబడతాయి. ఇక్కడ అబ్రహాము దగ్గర మధ్యాహ్న వేళ భోజనం చేసి వారు తిరిగి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే సొదొమ వెళ్తున్నారు. ఆ సొదొమ వెళ్ళే సమయంలో 19వ అధ్యాయం మొదటి భాగంలో ఆ ఇద్దరు దేవదూతలు వెళ్ళారు. కానీ దేవుడని యెహోవా అబ్రహాము దగ్గర ఆగిపోయాడు. అబ్రహాము దగ్గర ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడంటే 18-16లో
అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాము వారి సాగినప్పుడు వార్త కూడా. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాస్తానా? సో ఎందుకు ఆయన నేను దాస్తానా, దాచెదనా అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాముకి ఇవ్వబడిన ఒక టైటిల్లో ఒక ప్రధానమైన టైటిల్ ఏంటంటే, అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అనగా, స్నేహితుడిగా పాత నిబంధనలో పిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అబ్రహాం ఒక్కడే. కొన్ని రెఫరెన్సెస్ మీకు చూపిస్తాను, రాసుకోండి. 2వ దినవృత్తాంతాలు 27లో 20:7, అదే రీతిగా ఐజయా 41:8, అదే రీతిగా యాకోబు 2:23. ఈ 3 సందర్భాల్లో అనగా 2వ దినవృత్తాంతములు 27లో, యెషయా 41:8లో, యాకోబు 2:23లో, ఈ 3 సందర్భాల్లో అబ్రహామును దేవుని స్నేహితునిగా పరిచయం చేస్తారు. సో హీ వాస్ ద ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్ was called as the friend of God. కాబట్టి దేవుని స్నేహితుడు అనగానే మనకు జ్ఞాపకం రావాల్సిన ఒక వ్యక్తి ఎవరంటే ఆదాం. ఎందుకంటే దేవుడు ఆదామును అవ్వలను తయారు చేసి ఏదైనా వనంలో ఉంచినప్పుడు దేవునితో సహవాసం చేయడానికి, సన్నిహితులుగా ఉండటానికి, స్నేహితులుగా ఉండటానికి దేవుడు వారిని ఏర్పాటు చేశాడు అక్కడ. సో గాడ్ వాంటెడ్ టు హ్యావ్ ఏ ఫెలోషిప్ విత్ ఆడమ్ అండ్ ఈవ్. ఆ సాన్నిధ్యాన్ని ఆ సర్పం ద్వారా శోధించబడి వారు పోగొట్టుకున్నారు. కాబట్టి తిరిగి అబ్రహాములో దేవుడు ఆ సాన్నిధ్యాన్ని పొందడం, తద్వారా అబ్రహాము సంతానము ఏర్పాటు చేయబడిన ఇశ్రాయేలు జనాంగముగా ఏర్పాటు చేయబడింది. సో బికాస్ ఆఫ్ అబ్రహాం, సో ఆ స్నేహితుడు కాబట్టి నేను చేయబోయేది అబ్రహామునకు దాచెదనా. దేవుడు చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రాలో పట్టణము చాలా వికెట్ గా ఉంది. కాబట్టి అక్రమాన్ని దేవుడు సహించడు, కాబట్టి వారిని నాశనం చేయడం అనేది దేవుని ఆలోచన. కాబట్టి ఆ దాన్ని నాశనం చేయడానికి అబ్రహామును సంప్రదించవలసిన అవసరం లేదు, అబ్రహాం యొక్క పర్మిషన్ అవసరం లేదు, అబ్రహాంకు చెప్పవలసిన అవసరం లేదు. బట్ జస్ట్ బికాస్ గాడ్ ట్రీటెడ్ అబ్రహాం యాజ్ హిస్ ఫ్రెండ్, అందుకే నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచెదనా అంటూ మరి అక్కడ దేవుడు స్వయంగా చెప్పినప్పుడు అబ్రహాంకు వాస్తవం అర్థమవుతుంది. ఆయన బ్రతిమలు ఆడుతుంటాడు. మనకు తెలుసు, 50 మంది ఉంటే 50 మంది నీతిమంతులుంటే నాశనం చేయవా, 45 మంది నీతిమంతులుంటే నాశనం చేయవా అంటూ చివరికి 10 మంది వరకు వస్తాడు అబ్రహాము. అతనితో బేరమాడుకుంటూ మరి 10 మంది వరకు వస్తాడు. అక్కడ 24వ వచనంలో, 23వ వచనంలో, 18-23లో, అప్పుడు అబ్రహాము సమీపించి ఇతను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులుండి నెడలా దానిలో ఉన్న 70 మంది నీతిమంతుల విషయమై ఆ స్థలము నాశనం చేయక కాయవా అంటూ ఆ నీతిమంతులు అనే పదాన్ని వాడతాడు. అనగా అబ్రహాము దృక్పథంలో లోతు నీతిమంతుడు. అలాగే అతను 50 మంది నుంచి 45 మంది, ఆ రీతిగా 10 మంది వరకు రావడానికి కారణం ఏంటంటే, బహుశా అబ్రహాము భావనలో లోతు భార్య, లోతు కుమార్తెలు, లోతు అల్లుళ్ళు, అదే రీతిగా లోతు ఇంట పుట్టిన మరి నమ్మకమైన సేవకులు, అబ్రహామునకు ఎలియాజు ఉన్న రీతిగానే మరి ఇతనికి కూడా నమ్మకమైన సేవకులు ఉంటారు. కాబట్టి కనీసం 10 మంది అన్నా ఉండరా అనే భావనతో ఆ నీతిమంతుడు అనే భావన అక్కడ మరి కనబడుతుంది. మరి లోతు నీతిమంతుడా అంటే క్రొత్త నిబంధనలో పేతురు 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి నేను చదువుతాను.
మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులను వారికి దృష్టాంతంగా ఉంచుటకై వాటిని నాశనములకు విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత ఆ, బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన దాన్ని బట్టి వినిన దాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను నొప్పించుకొనుచు వచ్చెను. కాబట్టి పేతురు ఇక్కడ నీతిమంతుడు అనే భావన వాడుతూ లోతు సొదొమ గొమొర్రా లాంటి మరి అక్రమ క్రియలతో కూడిన ఆ దేశంలో ఉన్నప్పటికీ తన నీతిని విడిచిపెట్టలేదు, నీతి గల మనస్సును నొప్పించుకుంటున్నాడు. అవినీతితో తాను పాలు పొందలేదు. కానీ లోతు జీవితంలో కూడా విశ్వాసంలో కొంత మరి హెచ్చుతగులు కనిపిస్తుంటాయి. కాబట్టి మరి లోతును విషయంలో అబ్రాహాము రిక్వెస్ట్ చేయడంలో 50 మంది ఉన్నా 45 మంది ఉన్నా అంటూ చివరికి 10 మంది నీతిమంతులున్నా కానీ ఆ పట్టణాన్ని కాయవా అంటూ దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానము తీసుకుంటాడు. సో దేవుడు ఆ వాగ్దానం ఇస్తాడు, 10 మంది ఉంటే నేను కాపాడుతాను. ఎందుకంటే దేవునికి తెలుసు అక్కడ 10 మంది లేరని 10 మంది లేరని దేవునికి తెలుసు. కాబట్టి ఓకే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఇఫ్ ఐ విల్ కన్సిడర్ ఇఫ్ దెర్ ఇస్ అ 10 righteous people ఇన్ దట్ ల్యాండ్ అని దేవుడు చెప్పి వెళ్ళిపోతాడు. 19th చాప్టర్లోకి వచ్చేసరికి అక్కడ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని దగ్గర కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారి ఎదురుగుంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమనేది. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారి అతని చుట్టూ తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసెను. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఈ సొదొమ పట్టణాన్ని ఎన్నుకున్నది స్వయంగా లోతు. అబ్రహాము నీవు చాయిస్ తీసుకో అని చెప్తాడు, అంతేగాని పలాని ప్రదేశానికి కుడి పక్క నువ్వు వెళ్ళు, ఎడం పక్క నేను వెళ్తాను అంటూ అబ్రహాము తాను చాయిస్ చెప్పడు. సో ఇట్ వాస్ టోటల్లీ లార్డ్స్ చాయిస్ టు గో సెలెక్ట్ సొడొమ యాజ్ హిస్ ప్లేస్. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే 13వ అధ్యాయం చూడండి, 13:10. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణంలో నాశనం చేయక ముందు సోయరికి వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీరు పారు దేశమైనను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణమైన అట్లు వారిద్దరూ వేరైపోయిరి. 13వ వచనం చూస్తే, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా కన్నులెత్తి అబ్రాహాముతో మాట్లాడతాడు. సో ఇక్కడ లోతు యొక్క చాయిస్ మనం ఒకసారి గమనిస్తే ప్రాస్పరిటీ చూచాడు. దేవుడు అప్పుడే స్వయంగా అక్కడ ఉన్నాడు. ద పీపుల్ ఆర్ వెరీ వికెడ్. అక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా చాలా దుష్టులు, దుర్మార్గులు. అయినప్పటికీ కూడా లోతు చూచింది ఏంటంటే అక్కడ నీరు పారే ప్రదేశము, యోర్దాను నది ఉంది. అదే రీతిగా యెహోవా తోట వలె కనబడింది. యువతల పక్క ఏముందంటే అబ్రహామునకు మిగిలింది ఎడారి, ఇసుక నేల. కాబట్టి లోతు ఎన్నికలోనే ప్రాస్పరిటీ చూచాడు కానీ పీపుల్ని చూడలేదు. అక్కడ చాలా ఆశీర్వాదపడవచ్చు, నాకు నా పశువుల కాపర్లకు కావాల్సినంత ఆహారం దొరుకుతుంది, మంచి పచ్చిక నేల అని భావించాడు తప్ప అక్కడ దుర్మార్గులైన జనాంగము ఉంది అన్న వాస్తవాన్ని మరి లోతు గమనించలేదు. కాబట్టి మరి ప్రాస్పరిటీ చూచాడు కానీ అక్కడ ప్రజలను అతను చూడలేకపోయాడు. దట్ వాస్ ది చాయిస్ టోటల్లీ లోతు యొక్క మరి అనగా ఒక తక్కువ సెలక్షన్ అనొచ్చు, లేకపోతే సరైన తీర్మానం కాదు.
సో ఆ దేవదూతలు వచ్చినప్పుడు గవిని దగ్గర ఉన్నాడు అంటే ఆ గవిని దగ్గర ఎవరు కూర్చుంటారంటే ఆ సిటీ పెద్దలు కూర్చుంటారు, ఆ పట్టణ పెద్దలు కూర్చుంటారు. సో ఆ పెద్దలతో పాటు అది కూర్చుంటే డెఫినెట్ గా సొదొమ పట్టణం యొక్క పెద్దలలో ఒకటిగా భావించబడే అవకాశం ఉంది. అలాగే ఆ పట్టణం గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సొదొమ అనే ఆ పట్టణము సొడోమి సదోమి సడోమి సడోమి అనే ఆ పదం నుంచి వచ్చింది. సడమి అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ ఆ సడమి అనే మాట ఒక అర్థం ఏంటంటే స్వలింగ సంపర్కులు, స్వలింగ సంపర్కులు ఉండే ప్రదేశం. కాబట్టి ఆ దేశమే మరి ఆ రీతిగా ఒక విధమైనటువంటి ఆ వ్యభిచార సంబంధమైన అక్రమ సంబంధాలు కలిగిన దేశం అది. అక్కడ ప్రజలందరూ కూడా అక్రమ సంబంధాలు కలిగిన వారు. సో ఆ ప్రజలు కానీ, ఆ ప్రజల సంస్కృతి కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ ప్రజల యొక్క జీవన విధానం కానీ ఆయన అనగా ఒక నిర్దిష్టమైన క్రమమైన పద్ధతిలో కాకుండా అక్రమమైన పద్ధతిలో వారు తమ జీవితాన్ని కొనసాగింప చేసే ఒక భ్రష్టాచారంతో కూడిన జనాంగం అది. ఈనాడు కాలంలో మనం గమనించినట్లయితే చాలా దేశాలు ఈ ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని లీగలైజ్ చేస్తున్నారు. దైవ వ్యతిరేక విధానాలు అవి. పురుషులతో పురుషులు ఆ రీతిగా జరిగించడం అనేది అది దైవ సిద్ధాంతానికి లేకపోతే మానవ సిద్ధాంతానికి భిన్నమైనది. మరి అన్ఫార్చునేట్లీ నేటి కాలంలో మరి అది ప్రపంచం మీదకి, ప్రజల మీదకి బలవంతంగా మరి లీగలైజ్ చేయబడిన ఒక అంశం. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ అనే భావనలో మరి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి కొన్ని దేశాలు ఈనాడు మనము ఈ రీతిగా సఫర్ అవుతున్నామంటే గల కారణం దేవుని ఉగ్రత బహుశా మన మీదకి అనగా ప్రపంచం మీదకి వస్తుంది అని భావించడానికి కూడా అవకాశం ఉంది. సో ఆ దేశంలో మరి అతను అక్కడ సొదొమ దేశానికి వెళ్ళాడు. ఆ మనుషులు దుష్టులు అని 13వ అధ్యాయంలోనే దేవుడు స్వయంగా చెప్పాడు. అయినప్పటికీ అక్కడికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉంటాడు లోతు. మరి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి ఆ దేవదూతలు వెళ్ళినప్పుడు లోతు వచ్చి ఆయన ఏమంటే, అయ్యా వచ్చి ఈ రాత్రి నా ఇంట బస చేయాలంటే నీ ఇంట్లోకి మేము రాము, ఎందుకంటే మేము నడి వీధిలోనే ఈ రాత్రి వెళ్ళబుస్తామంటారు. ఈ రాత్రి మేము నడివీధిలోనే ఉంటాం, నీ ఇంటికి రాము అంటారు. ఎందుకంటారంటే ఆ లోతు ఇంటికి ఈ ఇద్దరు వెళ్తే ఆ సొదొమ మనుషులు ఏమి చేయబోతున్నారో ఈ దేవదూతలకు తెలుసు. కాబట్టి వీరి వలన లోతు కుటుంబాన్ని కలిగే ఆ ఇబ్బంది కానీ, శ్రమ కానీ, ఆ బాధ కానీ వీరికి తెలుసు. కాబట్టి మేము బయటే వీధిలోనే ఉంటాం, నీ ఇంటికి రామంటే బతిమలాడి ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. వెళ్ళి వారికి భోజనం చేస్తాడు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ దేవదూతలు మధ్యాహ్నం లంచ్ అబ్రహాం దగ్గర చేశారు, డిన్నర్ కి లోతు దగ్గరికి వెళ్ళారు. అనగా ఒక రోజులోనే ఇద్దరి దగ్గర భోజనాలు చేశారు వారిద్దరు. సో భోజనాలు చేసిన తర్వాత ఆ రాత్రి సొదొమ మనుషులందరూ కూడా ఆ 19వ అధ్యాయం చూడండి, 5వ వచనం నుంచి 4వ వచనం నుంచి, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుంచి కూడి వచ్చి ఆ ఇంటిని చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లుగా మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని చెప్పగా, లోతు వెలుపలి ద్వారం వద్ద వారి యొద్దకు వెళ్ళి తన వెనక తలుపు వేసి, అనలారా ఇంత పాతకము కట్టుకొనుడి, ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను, వారిని మీ మనస్సు ఇష్టం వచ్చినట్టుగా చేయండి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారికి మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకు పొమ్మనది. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా చూచున్నాడు కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదని చెప్పి లోతు అనే మనుషుని మీద దొమ్మిగా పడి
పగలగొట్టుటకు సమీపించిరి. సో ఈ జరిగిన సంఘటన మనం గమనిస్తే ఆ సొదొమ మనుషులందరూ స్వలంగా సంపర్కులు కాబట్టి అక్కడ బాలురు పెద్దవారు కూడా, చిన్నవారికి సైతం పెద్దవారికి సైతం జనులందరూ కలిసి వచ్చారట ఆ ఇద్దరి కోసం. సో లోతు ఆ తలుపు వేసి, అయ్యా కావాలంటే పెళ్లి కాని నా కుమార్తెలు ఉన్నారు, వారి పట్ల మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించండి, కానీ నా ఇంటి నీడను ఆశ్రయించారు, వారి జోలికి పోవద్దు అంటూ మరి లోతు చెప్పడం కనుక ఒక భావన ఏంటంటే, లోతు అతని కుటుంబము అనగా లోతు అబ్రహామును విడిచి అక్కడికి వెళ్ళాడు. మరి అతని భార్య కానీ, అతని కుమార్తెలు కానీ, లేకపోతే అతనికి కాబోయే అల్లుళ్ళు కానీ, వారందరికీ కూడా ఆ సొదొమ సంస్కృతి సాంప్రదాయాలకు అలవాటు పడిన వారుగా ఉండవచ్చు. కాబట్టి తన కుమార్తెను పంపిస్తాను అని చెప్పడం గల కారణం ఏంటంటే, అక్కడ ఆ ఇల్లీగల్ సెక్షువల్ లైఫ్ అనేది కామన్ కాబట్టి ఈ గెస్ట్లను వదిలేసేయండి, కావాలంటే నా కుమార్తెను పంపిస్తానంట. సాధారణంగా ఎవరు అటువంటి సాహసాన్ని చేయరు. ఇంకా తన కుమార్తెల మీదకి ఎవరైనా వస్తే కుమార్తెను దాచిపెట్టి వారిని ముందుకు పంపించే అవకాశం ఉంది. లేకపోతే తానే బయటికి వెళ్ళి నన్ను ఎంతనా కొట్టండి అయ్యా, నా కుమార్తెను వదిలిపెట్టండి అనాలి. కానీ ఇక్కడ ఆ లోతు తన కుమార్తెను అప్పగించడానికి సిద్ధపడ్డ కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు కానీ, సంస్కృతి కానీ, ఆ హోమోసెక్షువల్ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ కానీ మరి లోతు ద్వారా ఆ మాట పలకడానికి అవకాశం కలిగింపచేసింది. సో వాళ్ళు ఏమంటారంటే, వీడెవడో బయట నుంచి వచ్చి మనకు నీతులు చెప్తున్నాడు, ముందు వీడి సంగతి చూద్దాం అంటారు. అప్పుడు ఆ దేవదూతలు కలగ చేసుకొని లోపలికి వచ్చి తలుపు వేసి వారికి చీకటి కలగచేసి అప్పుడు ఏమంటే, అయ్యా దయచేసి 12వ వచనం చూడండి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరెవరు ఉన్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనం చేయవచ్చుతామని వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాని కనుక దాన్ని నాశనం చేయటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనై ఉన్న తన అల్లులతో ఈ మాట్లాడి, రండి మనము ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి శిక్ష నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న ఈ ఇద్దరు కుమార్తెను తీసుకుని రమ్మని చెప్పి అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఈ విషయాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ 12వ వచనంలో నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను మాట వాడబడింది. మనకు బాగా తెలుసు, లోతుకు కుమార్తెలే ఉన్నారు కానీ కుమారులు లేరు. ఆ కుమార్తెలే ఉన్నారు కానీ కుమారులు లేరు. కానీ ఇక్కడ నీ అల్లుని, అదే రీతిగా నీ కుమారులను అనే ఈ మాట చెప్పడానికి ఒక కారణం ఏంటంటే, మరి పురుష సంతానం లేదు కాబట్టి తన స్వాస్థ్యానికి వారసునిగా తన ఇంటి దాసుని ఎన్నుకునే ఆ సాంప్రదాయం ఉంది. 15వ అధ్యాయంలో అబ్రహాం అంటాడు కదా, నువ్వు ఎంత నాకు ఇచ్చినా ఏం లాభయ్యా, నా ఎలియాజరు దమస్కు వాడని ఎలియాజరే కదా నాకు వారసుడు అని చెప్పడము మనకు అక్కడ 15వ అధ్యాయం కనబడుతుంది. కాబట్టి కుమారులు అనగానే న్యాచురల్ గా తన గర్భంలో పుట్టవారు కాకపోవచ్చు, కానీ తన ఆస్తికి లేకపోతే తన వారసత్వానికి తన ఇంట పుట్టిన ఒక దాసుని ఎన్నుకొని ఉండవచ్చు. కాబట్టి నీ కుమారుని అనే మాట అక్కడ వాడబడింది. కాబట్టి బయటికి తీసుకుని వెళ్ళమన్నప్పుడు లోతు తన అల్లులతో ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆ అల్లులు ఇద్దరు కూడా ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేస్తే లోతు ఇంకా అనగా బయటికి రావటానికి, ఎందుకంటే అక్కడ ఆస్తి సంపాదించుకున్నాడు, అది ప్రాస్పరస్ ల్యాండ్, అది
కాబట్టి అక్కడ ఆస్తి ఐశ్వర్యాన్ని ఇంకా పెంపొందింప చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే అబ్రహామును విడిచిపెట్టడానికి గల కారణమే ఆస్తి తగాదాలు, పనివారి తగాదాలు. కాబట్టి చాలా ఆస్తితో కూడా ఆ దేశానికి వెళ్ళాడు. అది ప్రాస్పరస్ ల్యాండ్ కాబట్టి ఇంకా అధికమైన ఆస్తిని సంపాదించుకొని ఉంటాడు. కాబట్టి అతను అదంతా వదిలిపెట్టి ఒట్టి చేతులతో కట్టుబట్టలతో బయటికి వెళ్ళటానికి లోతు కూడా మనస్కరించలేదు. తడువు చేస్తున్నాడు అని మాట మాడింది. అప్పుడు దేవదూతలు ఏం చేస్తారంటే లోతును లోతు భార్యను ఒకరు రెండు చేతులతో పట్టుకొని, అదే లోతు కుమార్తెలను ఇంకొకరు రెండు చేతులతో పట్టుకొని వారు బలవంతంగా తీసుకుని వస్తారు. బలవంతంగా తీసుకుని రావడానికి గల కారణం అంటే అక్కడ రాయబడ్డ మాట, యెహోవా కనికర పడుట వలన. ఎందుకు కనికర పడ్డాడంటే అబ్రహాముకు మాట ఇచ్చాడు కాబట్టి. అబ్రహామును బట్టి లోతు మీద కనికర పడ్డాడు దేవుడు. కాబట్టి వారు తడువు చేస్తుండగా బలవంతముగా ఆ నలుగురిని ఊరి బయటికి తీసుకుని వస్తారు. సో ఈ బయటికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ లోతు అడుగుతాడు, ఆ కొండ మీదకి వెళ్ళండి అంటే, అంత దూరం వెళ్ళలేను, ఇదిగో ఈ ప్రాంతం ఉంది, అది చిన్న దేశం, అది ఆ దేశంలో మేము ఉంటాము అంటూ ఆ కొండ మీదకి పారిపోవటానికి ఆ లోతు ఇష్టపడడు. ఒకవేళ కొండ మీదకి పారిపోయి ఉంటే ఏమి జరిగే ఉండేదంటే, ఆ ప్రాంతం అనగా కొండ మీదకి పారిపోకుండా దగ్గరగా ఉన్న ప్రదేశంలో వారు ఆ రాత్రి ఉన్నారు కాబట్టి ఆ వేకువజామున తెల్లవారుగానే ఆ సొదొమ గొమొర్రాలోంచి ఆ పొగ, ఆ దగ్ధమైన పొగ బయటకు వస్తుంటే మరి లోతు భార్య వెనక్కి చూచింది. ఒకవేళ ఆ పర్వతం మీదకి పారిపోయి ఉంటే లోతు భార్య వెనక్కి చూసే అవకాశం ఉండి ఉండకపోవచ్చు, అంత దూరం వెళ్ళారు కాబట్టి. కానీ దగ్గరలోనే వారు నిలబడిపోయారు కాబట్టి వెనక్కి చూచింది. కారణం ఏంటంటే ఆ లోతు ఉన్న ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, లేకపోతే తాను సంపాదన యావత్తు కూడా బూడిద పాలవుతుంది. కాబట్టి అది చూసిన వెంటనే న్యాచురల్ గా మరి ఉండే బలహీనత, ముఖ్యంగా స్త్రీలకు ఉండే బలహీనత, మరి అక్కడ ఆమె ఏమేమి దాచిపెట్టుకుందో, ఎటువంటి వస్త్రాలు కానీ, నగలు కానీ ఏమేమి దాచిపెట్టుకుందో కానీ ఆ ఉగ్రత సమయంలో మొత్తం కాలిపోతుంటే వాటిని చూచి ఆమె సహించలేక వెనక్కి చూచి తాను ఉప్పు స్తంభంగా మారింది. కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఈ రాకడ ప్రత్యక్షత గురించి తెలియజేస్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ద డే ఆఫ్ జడ్జిమెంట్ గురించి తెలియజేస్తూ 15వ వచనం చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక, యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలోంచి ఏదైనా తీసుకున్నటకు దిగకూడదు, పొలముల్లో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోటకు ఇంటికి రాకూడదు, అనగా వెనక్కి చూడకూడదు. రాకడ ప్రత్యక్షతలో మరి ఆ కను తెరిచే లోపల మరి ఆయన ప్రత్యక్షత కనబడుతుంది కాబట్టి మరి వికెట్ పీపుల్ అంతా కూడా సర్వనాశనం కాబోతున్నారు. కాబట్టి ఆ క్షణ మాత్ర సమయంలో మరి ఎవరు కూడా తమ వస్తువుల కొరకు ప్రాకులాడొద్దు, తమ ప్రాణాలు ప్రభుకు సమర్పించుకోండి అని చెప్పడానికి రాకడ ప్రత్యక్షతలో ఆ ప్రత్యక్షత ఎంత భయంకరంగా, ఎంత అకస్మాత్తుగా వస్తుందో తెలియజేస్తున్నారు. సో లోతు భార్య కూడా మరి ఆమె వెనక్కి చూచి తాను సంపాదించుకున్న స్వాస్థ్యం అంతా కూడా మరి పారిపోవడం మనం గమనిస్తే, అనగా కాలిపోవడం గమనిస్తే, వారికి ఇంకా ఆ లోతు అనగా సొదొమ మీద, ఆ సొదొమలో వారు విడిచిపెట్టిన స్వాస్థ్యం మీద వారికి ఇంకా మనస్సు ఉంది అని చెప్పక తప్పదు. ఈ వాస్తవాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోతు భార్య వెనక్కి చూచి తన ప్రాణాలు కోల్పోవడం, అదే రీతిగా లోతు కుమార్తెలు మరి వారికి అప్పగించడానికి లోతు సాహసించడం కానీ, అదే రీతిగా అల్లుళ్ళు ఎగతాళి చేయడం కానీ, లోతు రాకడానికి తడవు చేయడం కానీ, ఇవన్నీ గమనించినప్పుడు ఒక కంపారిజన్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ద కంపారిజన్ బిట్వీన్ అబ్రహాం అండ్ లోతు. లోతు ఎన్నికలో ఆ సొదొమ పట్టణము అది అక్రమ స్వలింగ సంపర్క
ప్రజలు కలిగిన ప్రదేశం అయినప్పటికీ ఆ ప్రజలను చూడలేదు, కానీ ప్రాస్పరిటీ చూశాడు. ఆ ప్రాస్పరిటీ నేపథ్యంలో తాను తన చాయిస్ తప్పుమైంది. అక్కడ మొదటి పొరపాటు చేశాడు. అదే రీతిగా ఈ మనుషులు వచ్చినప్పుడు తన కుమార్తెలను అప్పగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వారు దేవదూతలని తెలుసు అతనికి. వారికి ఆతిథ్యం ఇచ్చాడు, వారి ఇంట్లో ఉంచుకున్నాడు. వారిని ఆశ్రయించుంటే వారు ఆ ప్రమాదం నుంచి తర్వాత తప్పించిన రీతిగానే తప్పించి ఉండేవాడు. కానీ అలా కాకుండా కుమార్తెను వారికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తాడు. అదే రీతిగా మరి అక్కడ ఉన్న స్థానికులతో, అనగా సొదొమ వారిని అల్లుళ్ళుగా ఎంగేజ్ చేసుకుంటాడు. సొదొమ వారిని అల్లుళ్ళుగా ఎంగేజ్ చేసుకుంటాడు. అదే రీతిగా బయటికి వస్తున్నప్పుడు ఆయన భార్య వెనక్కి చూచి ఉప్పు స్తంభం అవుతుంది. దాని కారణం ఏంటంటే లోతు తాను వెళ్లాల్సిన ఆ పర్వతం మీదకి వెళ్లకుండా దగ్గర ప్రదేశంలో ఆగిపోవడాన్ని బట్టి. సో ఇది లోతు జీవితం. వేరాజ్ అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే 18వ అధ్యాయంలో దేవుడు స్వయంగా అబ్రహాము సాక్ష్యాన్ని చెప్తాడు. 18వ అధ్యాయం 17 నుంచి నేను చదువుతాను. యెహోవా నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆస్వాదించబడును. ఎట్లగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగచేయనట్లు తన తర్వాత తన పిల్లలను అతని ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుతూ యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఏమని ఎరిగి ఉన్నాడు? అబ్రహాము గొప్ప జనంగా అవుతాడు. ఎలా అవుతాడంటే, నేను అబ్రహామునకు చెప్పిన ఆజ్ఞను తన బిడ్డల బిడ్డలు తర్వాత తన వారు అనుసరించినట్లుగా అబ్రహాము తన బిడ్డలను దేవుని మార్గములో నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొన్నట్లుగా అతడు వారికి ఆజ్ఞాపించును. అనగా తన బిడ్డలను ఆయన ఆ రీతిగా పెంచునని దేవునికి నమ్మకం కలిగింది. ఆ నమ్మకము లోతు జీవితంలో కనబడదు. ఆ నమ్మకానికి ఒక సాదృశ్యం చెప్తాను. ఇస్సాకునకు వధువు కావాల్సి వచ్చినప్పుడు 24వ అధ్యాయంలో అబ్రహాము అంటాడు, 2వ వచనం, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తం ఏలుచుడిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద ఉంచుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి చేయక నా స్వదేశమందు నా బంధువులెద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్టుగా ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడని యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదని చెప్పారు. సో లోతు సొదొమకు వెళ్ళి తన కుమార్తెలకు సొదొమ అల్లులను తెచ్చుకుంటాడు, ఎంగేజ్ చేసుకుంటాడు. వేరాజ్ అబ్రహాం ఏం చేశాడు? దాసుని పిలిచి, అయ్యా నా ఈ కనాన్లో నేను నివసిస్తున్నాను, ఈ కనాన్లోంచి మరి పెళ్లి కుమార్తెను తేకుండా నా స్వజనులను కనుక మొసపతేమియా ప్రాంతానికి, ఆ ఊరు అనే ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి నా కుమారునికి మరి వధువును తీసుకుని రావాలి. ఈ కనాను కుమార్తెలో ఎవరు కూడా వద్దు అంటాడు. ఎందుకంటే కనాను కుమార్తెలు ఎవరంటే హాము, నోవహు చేత శపించబడిన ఆ 3వ కుమారున ఆ హాము సంతానము ఈ కనానీయులు. కాబట్టి ఆ కనాన్లో నేను నివసిస్తున్నాను, ఈ కనాను దేవుడు నాకు ఇస్తానన్నాడు, కానీ ఈ ప్రజలను తోలివేసి నాకు ఇస్తాడు, కాబట్టి ఈ ప్రజల్లోంచి నాకు వద్దు అంటాడు, నా కోడలు వద్దు అంటాడు. కానీ వేరే లోతు ఏం చేశాడంటే అక్కడ వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డలను, అనగా తనకి ఇవ్వబడిన కుటుంబాన్ని కానీ తన బిడ్డలు కానీ విశ్వాసంలో లోతు పెంచలేకపోయాడు. ఎందుకంటే సొదొమ యొక్క కల్చర్ కానీ అక్కడ సిచ్యుయేషన్ కానీ వారు అక్కడ పెరగడానికి అవకాశం కలిగింది. చాలాసార్లు నేను గమనిస్తాను, నేను చెప్తాను, మన బిడ్డలు చాలా మంది విదేశాలకు వెళ్తారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు బాగా ఇంటి పట్టున ఉంటారు, ఇక్కడ సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ పాటిస్తూ ఉంటారు, చాలా చక్కగా వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాటలని వింటారు. కానీ ఒకసారి విదేశాలకు వెళ్ళగానే అక్కడ ఏమందంటే అక్కడ కల్చర్ అలవాటు అవుతుంది. ఇక్కడ హాయిగా చుడిదార్లు వేసుకునే అమ్మాయిలు అక్కడికి వెళ్ళి ఇంత ప్యాంట్లు వేసుకుంటారు.
లేదా షార్ట్స్ వేసుకుంటారు, టీ షర్ట్స్ వేసుకుంటారు. ఆ అలవాటుతో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్రజల మధ్య కూడా అదే అలవాట్ల మీద తిరుగుతుంటారు. కారణం ఏంటంటే ద ఇన్ఫ్లుయెన్స్, వారు పెరిగిన వాతావరణం అటువంటిది. సో ఆల్సో లోతు కుమార్తెలు ఆ తర్వాత కాలంలో లోతును త్రాగించి ఆయనతో శయనించి మరి ఆ అక్క చెల్లెలిద్దరు చేసిన ఆ తప్పు పొరపాటు గల కారణం ఏంటంటే వారు పెరిగిన ఆ ఎన్విరాన్మెంట్ హోమోసెక్షువల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి, ఈ సెక్స్ అనేది ఆ దేశంలో తప్పు కాదు కాబట్టి, వారు ఆ ఎన్విరాన్మెంట్ లో పెరిగారు కాబట్టి తండ్రి చేత ఆ పొరపాటు చేయడం తద్వారా ఏమంటే ఇద్దరు కుమారులను కంటారు. ఆ ఇద్దరు కుమారులు దయచేసి 19వ అధ్యాయం 36వ వచనం చూడండి, 35 నుంచి. ఆ రాత్రియో వారు తమ తండ్రికి ద్రాక్షరసం తాగించి అప్పుడు చిన్నది లేచి అతనితో శయనించిన. అప్పుడు ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినో తెలియదు. అలాగిన లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైంది. వారిలో పెద్దది కుమారునికని వారికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడను. చిన్నది కూడా కుమారునికని అతనికి బెన్నమని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడిగా ఉన్నారు. సో ఆ లోతు కుమార్తెలు చేసిన అనగా వారు పెరిగిన ఎన్విరాన్మెంట్ నేపథ్యంలో వారు చేసిన పొరపాటును బట్టి వారి ద్వారా కలిగిన ఇద్దరు కుమారులు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని విభేదించే రెండు జాతులకు మూల పురుషులు అవుతారు, అమ్మోనీలు, మోయాబీలు. సో ఈ రెండు జాతులు కూడా మరి ఇశ్రాయేలు జనాంగానికి చాలా ఇబ్బంది కలిగిస్తారు. ద్వితీయోపదేశ కాండంలో ఒకసారి మోషే వారి గురించి తెలియచేస్తూ వారితో సహవాసం చేయొద్దని చెప్పి ఒక మాట చెప్తాడు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 6వ వచనం. నీ దినములన్నిట ఎన్నడను వారి క్షేమను మేలను విచారింపకూడదు. 3వ వచనం. అమ్మోనీయుడే కాని మోయాబీడే కాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరం వారిను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. అలాగే 7వ వచనంలో ఎదోమీయులు నీ సహోదరులు గనక వారిని ద్వేషించకూడదు. ఐగుప్తు దేశంలో నువ్వు పరదేశం ఏంటివి గనక ఐగుప్తీయులను కూడా ద్వేషించకూడదు. వారిని పుట్టిన పిల్లలు 3వ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చునంటూ మరి ఎదోమీయుల పట్ల కన్సిడరేషన్ ఇస్తాడు, ఐగుప్తీయుల పట్ల కన్సిడరేషన్ ఇస్తాడు. కానీ ఇక్కడ మోయాబీల పట్ల అదే రీతిగా అమ్మోనీయుల పట్ల దేవుడు కనికరం చూపడు, ఎందుకంటే వారు ఆ జనాంగాన్ని దగ్గరికి రానివ్వరు. సో ఇది ఇప్పటివరకు జరిగిన విషయాలు. సో ఆది కాండం 19వ అధ్యాయం వరకు మనము ముగించుకుంటే లోతు యొక్క జీవిత ముగింపు మనకు అక్కడ కనబడుతుంది. అనగా ఏ రీతిగా అతడు దేవుని నుంచి దూరం అయిపోయాడు. సో ఈ రెండు ఫ్యామిలీస్ ఈ కంపారిజన్ నేను తెలియచేస్తూ దేవుని యందలి విశ్వాసముతో తన సంతానాన్ని పెంచగలడు అని అబ్రహాం పట్ల దేవుని నమ్మిక కలిగి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చి అతని సంతానాన్ని ఏర్పరచబడిన సంతానంగా మారుస్తాడు. వేరాజ్ లోతు తాను స్వయంగా తీసుకున్న తీర్మానాలు బట్టి ఆ సొదొమ అనేటువంటి ఆ స్వలింగ సంపర్కుల ఆ దేశానికి వెళ్ళి ఆ సంస్కృతి అలవర్చుకొని తాను కానీ తన భార్య కానీ తన బిడ్డలు కానీ ఆ తర్వాత వారి ద్వారా కలిగిన రెండు జాతులు కానీ దేవునికి మరి ఆయాసం కలిగించే రీతిగా భిన్నమైన రీతిగా మరి ఎదిగినట్లుగా కనబడుతుంది. ఒక నీతి ఇక్కడ కనబడే ఒక నీతి ఏంటంటే లోతు ప్రాస్పరిటీ చూచాడు. ప్రాస్పరిటీ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రాబ్లం ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. ప్రాస్పరిటీ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రాబ్లం ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. ప్రాస్పరిటీ తప్పు కాదు, కానీ ప్రాస్పరిటీ అనేది చాలా సార్లు మనని ఓవర్ కాన్ఫిడెన్స్ లోనికి లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోనికి క్రియేట్ చేసి పంపించి దేవుని మీద ఆధారపడకుండా చేస్తుంది. కాబట్టి ఆ ప్రాస్పరిటీ చూసిన వ్యక్తి ఈనాటి కాలంలో కూడా మన పేరెంట్స్ చూడండి,
మన తాతలకు కానీ మన ముత్తాతలకు కానీ పావర్టీలో దే వర్ సో ఫెయిత్ఫుల్. పావర్టీలో దే వర్ సో ఫెయిత్ఫుల్. కానీ ఆ ప్రావర్టీలోంచి మనకు ప్రాస్పరిటీ ఇచ్చారు. ఎందుకంటే వారు పడిన కష్టాలు, శ్రమలు, బాధలు మనం పడకూడదని మన విద్యావంతులు గాను, యోగ్యవంతులు గాను, ఉద్యోగస్తులు గాను, సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయి, ఒక గుర్తింపు కలిగే ప్రాస్పరస్ లైఫ్ మనకి ఇచ్చారు మన పేరెంట్స్. దో దే హ్యాడ్ పావర్టీ ఇన్ దేర్ లైఫ్. వారు పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ప్రాస్పరిటీ మనకి ఇచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ ప్రాస్పరిటీలో కొనసాగుతున్న నేటి తరం కానీ మన తర్వాత తరం కానీ పావర్టీలో ఉన్న మన పేరెంట్స్ చూపిన ఆ భక్తి కానీ విశ్వాసం కానీ ఈనాడు ప్రాస్పరిటీలో ఉన్న ఈ జనరేషన్స్ చూపించలేకపోతున్నాయి. అబ్రహాము, లోతు, ఈ రెండు జీవితాలు, కుటుంబాల జీవితాల సాక్ష్యాలు గమనిస్తే, మరి లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రాస్పరిటీని ఆశించి వెళ్ళాడో వెంటనే తన కుటుంబం మొత్తం కూడా యావత్తు మరి పతనమైపోయింది. అనగా లోతు కుటుంబము ఫిజికల్ గా పతనమైపోయింది. స్పిరిచువల్ గా కూడా లోతు కుటుంబము నాశనం అయిపోయింది. అటువలే నేడు కూడా మన పేరెంట్స్ పావర్టీలో they were so faithful and they were acceptable in the sight of the Lord, whereas we are growing our life and we are growing our children in prosperity. Mari I have my own doubts ఈ ప్రాస్పరిటీ మధ్య ఈ ఫెయిత్ఫుల్నెస్ చూపించగలమా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ సండే చర్చి స్టార్ట్ అయ్యే సమయానికి ఉదయం నుంచి భయంకరమైన వర్షం, హార్వెస్ట్ ఫెస్టివల్, చాలా భయంకరమైన వర్షం. కానీ ఆ వర్షములో ఆ చర్చికి అటెండ్ అయిన వారు చాలా పేదవారు, సొంత వెహికల్స్ కూడా లేవు, 2 వీలర్స్ కూడా లేవు, ఆటోల్లో సగం తడుచుకుంటూ వచ్చారు. వాళ్ళకి జూమ్ లేదు, స్కైప్ లేదు, ఇంటర్నెట్ లేదు, వాట్సాప్ గ్రూప్ లో కూడా వాళ్ళు లేరు. వచ్చిన 60 మందిలో సగం మంది పేదవారు మాత్రమే వచ్చి వారు పేదవారు కానుకలు ఇచ్చారు అక్కడ. కానీ కార్లు, వెహికల్స్ ఉన్నవారు, వాహనాల్లో రాగలిగిన వారు, తడవకుండా రాగలిగిన వారు ఆలయానికి రాగలిగారు. సో దిస్ ఈస్ స్మాల్ ఎగ్జాంపుల్, ద పావర్టీ దట్ బ్రింగ్స్ us closer to God, the prosperity that leads us away from God. సో ఈ వాస్తవాన్ని మనం గమనించి ఈ ఇద్దరి చరిత్రలో, అనగా లోతు అబ్రహాం చరిత్రను బట్టి మన జీవితాలు దేవునికి దగ్గరగా జీవించడానికి, అనగా ఫిజికల్ ప్రాస్పరిటీ కన్నా, పావర్టీ కన్నా స్పిరిచువల్ పావర్టీ అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి ఆ స్పిరిచువల్ పావర్టీలోనికి వెళ్ళకూడదని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. దయచేసి ఎఫ్రాయిం ప్రార్థన చేస్తానన్నా. ఎఫ్రాయిం చేస్తున్నా సార్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన